మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చింది గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళ పేర్లు మొదట వినిపిస్తూ ఉంటాయి. అలాగే మన పుస్తకాల్లో కూడా వీళ్ళ పేర్లే ఎక్కువగా ఉంటాయి. బట్ రియాలిటీకి వస్తే బ్రిటిష్ గుండెల్లో నిజమైన భయాన్ని నింపిన వ్యక్తే సుభాష్ చంద్రబోస్. అలాగే మీకు షాకింగ్ విషయం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాత్మా గాంధీ మన జాతీయ పితనే కాదు, అతన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా ఎవ్వరూ లీగల్ గా రికగ్నైజ్ చేయలేదు. కేవలం మిలిటరీ, ఎడ్యుకేషన్ అండ్ గవర్నెన్స్ లో ఉన్న వారికి మాత్రమే ఇలాంటి విరుదులు వర్తిస్తాయి. నిజానికి 1946లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో బ్రిటిష్ ఆర్మీ ఘోరంగా డిస్ట్రాయ్ అయిపోయింది. దాదాపు 3,80,000 మంది సైనికులు రెండో ప్రపంచ యుద్ధంలో మరణించారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం బాగా వీక్ అయిపోయింది. అందుకే మీరు ఒకసారి గమనించవచ్చు, 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1948లో శ్రీలంకకి, మయన్మార్కి స్వాతంత్రం వచ్చింది. మనల్ని రూల్ చేసిన యునైటెడ్ కింగ్డమ్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లైమేట్ అట్లీ మనల్ని రూల్ చేసిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఏం చెప్పాడంటే, మేము ఇండియాని వదిలి వెళ్ళడానికి ప్రధానమైన కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ అతను తయారు చేసిన ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ. మేము ఆల్రెడీ రెండో ప్రపంచ యుద్ధంలో వీక్ అయి ఉన్నాం. అలాంటి టైంలో సుభాష్ చంద్రబోస్ తో పోరాడే శక్తి మాతో లేదు. మన దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇంకా ఎంతో మంది వీరులు ఉన్నారు. జై హింద్, జై భారత్.